భార్గవ్ ఇదే ఛాన్స్, మొత్తం గుండు కూడా చెప్తాను. హౌ ఆర్ యూ ఫీలింగ్ రవి? Hey guys, welcome to the new vlog again, and today we are in Hyderabad and మనల్ని పిక్ చేసుకోవడానికి మన బాయ్ అఖిల్ వచ్చాడు. మంచి మోటో వ్లాగర్ ఫీల్ వస్తుంది ఎప్పుడు అఖిల్ దగ్గరికి వచ్చి నాకు బైకర్ని మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ వీ హ్యావ్ దిస్, దీని పేదంటారు మర్చిపోయినా, ట్రాంప్ థండర్బర్డ్ మీద మనం అల్ట్రా వైలెట్ షోరూమ్కి వెళ్తున్నాం. అల్ట్రా వైలెట్ ఈస్ ద టాప్ కదా ఎలక్ట్రిక్ బైక్స్లో ఇండియాలో, లైక్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, అది ఎలక్ట్రిక్లో. ఓకే ఓకే, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ మోస్ట్ ఎలక్ట్రిక్ బైక్, చాలా పవర్ఫుల్ కూడా కదా అది. సో ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాం. ఇఫ్ పాసిబుల్ వీలైతే టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం. సో లెట్స్ గో. అల్ట్రా వైలెట్ కస్టమైజ్డ్ జోర్డన్స్ కూడా పెట్టారు. నైస్, చాలా బాగుంది. షోరూమ్ అంబియన్స్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ ఒక ఏంటి స్పెషల్లీ యూత్ని టార్గెట్ చేసేటట్టు యూ కెన్ సీ దిస్ జోర్డన్స్, దోస్ బైక్స్. అండ్ దీంట్లో అయితే 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బేసిక్, ఇంకోటి హై ఎండ్. హై ఎండ్కి కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది అండ్ సీటింగ్ పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. A few moments later. సో గైస్, ప్రజెంట్ అయితే మేము ఏఎంబి మాల్కి వచ్చాం. ఫస్ట్ ఇన్ఆర్బిట్ అనుకున్నాం, బట్ లేదు, స్మాల్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్, ఏఎంబికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏదైనా మంచి ఐటమ్స్ దొరికితే చూద్దాం, లేదంటే మంచిగా విల్ డూ సమ్ నైస్ విండో షాపింగ్. మన అఖిల్ ఇప్పుడు బేవకూఫ్లోకి వెళ్ళాడు. లిటరల్లీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు బేవకూఫ్ తెలుసు. అప్పుడు పెద్దగా కలెక్షన్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు కలెక్షన్ బాగా డెవలప్ అయింది. లెట్ us go and have a look. బేవకూఫ్లో నేను అఖిల్ కొన్ని అవుట్ఫిట్స్ ట్రై చేస్తున్నాం. ప్రజెంట్ అయితే వీఆర్ ట్రైంగ్ సమ్. అదే ఏట్రా వాటర్తో మాల్ ఫంక్షన్ చేస్తున్నాను. ఓ, మనోడు ఒక మంచి నైస్ హల్క్ టీషర్ట్ వేసాడు. సీ మై ప్రింట్ మ్యాన్, నా ప్రింట్ చూపి. గాడ్ ఆఫ్ మిస్చిఫ్. మనోడు ఢిల్లీ ట్రిప్ వెళ్తున్నాడు, సో దానికోసం లైట్గా షాపింగ్ అనమాట. లోకీ సీరీస్ చూసిన తర్వాత నాకు కూడా లోకీ కొంచెం క్యారెక్టర్ నచ్చడం మొదలైంది. సో అందుకని ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ దిస్. చూద్దాం, ఇంకా ఏదైనా దీనికన్నా మంచిది నచ్చితే అది తీసుకుంటాం. ఇందాక హెల్మెట్ పెట్టుకున్నప్పటి నుంచి చూడండి, ఇక్కడ ఒక కొమ్ములాగా లేచిందనమాట. సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ లైట్గా ఫుడ్ వేస్తున్నాం అనమాట. మ్యాంగో జ్యూస్, నూడిల్స్, హాండా. మన అఖిల్ గడికి బాగా ఆకలేస్తుంది. షాపింగ్ చేసి వెలిసిపోయాడు. మంచి టీషర్ట్లు కొనుక్కున్నాడు ట్రిప్ కోసం. రేపటికి పనికి వస్తాయి. A few moments later. సో గైస్, వీఆర్ డన్ విత్ ద షాపింగ్. అండ్ మన అఖిల్కి కొంచెం వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి. అండ్ ఇప్పుడైతే నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను. మనోడు హెయిర్ కట్ చేయించుకుందాం అన్నాడు. నేను హెయిర్ కట్ చేయించాలా వద్దా అని స్టిల్ డైలమాలో ఉన్నాను. ఐ డోంట్ నో, బట్ ప్రజెంట్ అయితే వీఆర్ గోయింగ్ టు అవర్ స్టైలిస్ట్ హెయిర్ బై భార్గవ్. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల నుంచి ఇలాగే కూర్చున్నాను. ద ట్రాఫిక్ ఇన్ హైదరాబాద్ ఇరిటేటింగ్. ఇక్కడే ఇలాగే 10 నిమిషాల నుంచి కూర్చున్నాను. సక్సెస్ఫుల్లీ మన భార్గవ్ దగ్గరికి వచ్చేసాం. ఏంటి బస్ కట్? నేను హెయిర్ కట్ ఏం చేసుకోకూడదు అనుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు ఏదో కన్విన్స్ చేస్తుంది అనేది ఫిక్స్ అయ్యాను. చెప్పు. బస్ కట్ గోల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ రా. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మన వాళ్ళు ఇద్దరు కలిసి నాకు కన్విన్స్ చేశారు. మోస్ట్ మాస్క్లిన్ హెయిర్ స్టైల్ ఎవర్ మనం ట్రై చేస్తాడు.
ట్రస్ట్ మీ, మీకు నచ్చుతుంది అది. భయం మీకు అదే వేస్తుంది. సెట్ అయ్యింది. నాకు భయం వేస్తుంది ఇప్పుడు. తర్వాత యూ లవ్ ఇట్. ఓకే, సో ఎప్పుడు చేయలేని ఒక హెయిర్ కట్ అయితే మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం. మనోడిది అయ్యాక నాది బాగున్నావు కదా. వోల్వో బస్సులో మ్యాచ్ దట్. ఒకటి కనిపిస్తుంది కదా సార్, ఇది కానీ లెంత్ తగ్గిపోయి వీడు బాగానే చేసుకున్నాడు, నాకు మాత్రం బట్ బాగా కాబట్టి నేను భయపడక్కలేదు. బట్ స్టిల్ ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి కొంచెం. భయపడుతూ బతకొద్దు. సో మన హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎస్ వీఆర్ గెటింగ్ ఏ బజ్ కట్. నన్ను ఒక బలి పోసి కూర్చోబెట్టినట్టు వీళ్ళిద్దరు కలిసి నేను తీస్తారా బాబు? అస్టన్ హాల్ ఇండియా వచ్చా చూసావా? ఐషో స్పీడ్ లాగా చూసాడు ఆ క్యారెక్టర్ చేంజ్ చూసావా? ఇక్కడ వచ్చాక జనాలతో మాట్లాడడం అది బాగా సైలెంట్ గా కాకుండా ఓపెన్ అయ్యి ఒక పాత రస్టిక్ జిమ్కి వెళ్ళాడు. ఎంత 10 లక్షలు కోటి రూపాయలు అంతా డొనేట్ చేశాడు. కోటి రూపాయలు. ఏంటి ఆ పాత జిమ్ కా? కోటి రూపాయలు 100 years నుంచి ఉందంట ఆ జిమ్. పోయా మోసం. పోయింది, చెక్కెత్తాడులే మొత్తం అదే జుట్టు. భార్గవ్ ఇదే ఛాన్స్, మొత్తం గుండు కూడా చెప్తాను. తిరుపతిలో కొట్టించుకొని ఇక్కడికి వచ్చి కొట్టించుకుంటే ఇది తిరుపతిలో అదే కదా, అక్కడ కొట్టించుకుంటే పుణ్యమే వస్తుంది. నైస్ గా ఏంటి కత్తులు అంటారు కదా, కత్తులు చేయించుకొని వచ్చాను. కత్తిరించేస్తాడు ఇక్కడ మొత్తం. ఇంకా మొత్తం అవ్వలేదు కానీ మనోడిని ఆ మిడ్ లెవెల్ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకొని కనుక్కుందాం. రవి, హౌ ఆర్ యూ ఫీలింగ్ రవి? చూద్దు ఏంటి రాజశేఖర్ది శేషు ఉన్న సినిమా విజయ్ తలపద్దు ఒకటి ఉండదు చిన్నది. ఓకే, మ్యాక్సిమం 80% అయిపోయింది. కింగ్డమ్ గైస్ నాకు అసలు ఏ అర్థం కావట్లేదు, మీరు కింద కామెంట్స్లో చెప్పండి. బాగుందిరా. వై ట్విన్నింగ్ సో గైస్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. స్టార్టింగ్ భయపడ్డాను అండ్ ఇప్పుడైతే మెల్లిమెల్లిగా నాకు నచ్చుతుంది. సో డెఫినెట్లీ మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మన గణేష్ మన భార్గవతో కలిసి చేయించిన హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే మెల్లిమెల్లిగా నచ్చడం స్టార్ట్ అయింది. కూర్చోబెట్టి కట్టేసి చేయలేదు, కూర్చున్నాడు. సో అడిసి చెప్పాను కదా, ఇంతకు ముందే చెప్పాను కదా ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. బట్ మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. చేంజ్ చేశాను. మీరు ఎలాగుందో డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్లీ వీ కేమ్ టు బజ్ కట్. A few moments later. Where is it? Where is the reaction? ఇప్పుడు చూసా ఏమైంది ఇందాక బాగానే ఉందా కదా, వాడు అప్పటికి చెప్పాడు తెలుసా కటింగ్కి వెళ్తున్నా. నిజంగా బాగుంది. అంటే నేను ఇందాక సాయంత్రమే చూసినా కదా, సడన్గా కొంచెం ఓకే కదా, మరీ అంత అధ్వానంగా లేదు, బాగుంది, కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. నాకు నేనే తీసుకోలేకపోతున్నాను, అందుకని జనాల ఒపీనియన్. అలా కాదు, చాలా అలా నువ్వు నార్మల్గా నీ ముఖం అలా కాదు, ఇంతకు ముందు కన్నా ఇప్పుడే బాగున్నా చెప్పాలంటే. కొంచెం
ఇందాక జుట్టు గడ్డం కరెక్ట్ ఇది లేదు, అంటే ఒక గ్రూమింగ్ లేదు, పాడలేదు, అలా లేసి వచ్చేసినట్టున్నావు. ఇప్పుడు నీట్గా ఉంది ఒకటి. ఓకే మరి ఇంత పచ్చికి చెప్పకంటావా? మెల్లిమెల్లిగా నా కొత్త హెయిర్ కట్ నాకు నచ్చుతుంది. సో గైస్ వీఆర్ డన్ విత్ ద డిన్నర్ అండ్ వీఆర్ డన్ విత్ ద డ్రింక్స్. ఇప్పుడైతే మేము డిస్పోజ్ అయిపోతున్నాం అన్నమాట. నేను ఇంటికి వెళ్తున్నాను, గణేష్ ఇంటికి వెళ్తున్నాడు, మన అఖిల్ గడ్డు ఢిల్లీ వెళ్తున్నాడు. ఓకే గణేష్ రేపు సినిమాకి వెళ్ళిపోతున్నాడు, నన్ను తీసుకెళ్ళి. గైస్ మన వాళ్ళిద్దరిని దింపేసి నేను ఇంటికి వచ్చేసాను. నైట్ టైం సంబంధం లేకుండా దోమలు ఎందుకు వస్తాయి కార్లో నాకు అర్థం కాదు. బట్ ఎస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే, ఎంజాయ్ చేసినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఎ థమ్స్ అప్. అండ్ హెయిర్ కట్ ఎలా ఉందో డెఫినెట్లీ చెప్పండి. బాగుందా, బాగాలేదా, బొక్కలాగా ఉందా, ఏదో ఒకటి ఓకే కింద కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye.